ప్రభుత్వం పాత్ర ఎంత ఉన్నది అనేది నేను చెప్పలేను, కానీ ప్రభుత్వాన్ని తప్పకుండా మనం నిలదీయాలి. ఇప్పుడు ఈ సోర్స్ ఎక్కడుంది, ఎవరు అందిస్తున్నారు? ఈ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి షాపుల్లో డ్రగ్స్ దొరుకుతాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రభుత్వం చేతిలో వాళ్ళు ఐడెంటిఫై చేసి సోర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి చాలా కఠినమైనటువంటి శిక్ష ఇవ్వాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇండివిడ్యువల్ ఆర్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ర్యాకెట్ with all the force at command at the government level. They should be punished severely. Even sections నాకు తెలియదు, 302 సెక్షన్ అటువంటి అని అన్నా కానీ ఎంత సివియర్ సెక్షన్ ఉంటే అంత సివియర్ సెక్షన్ పట్టుకుని సమాజం లేకపోతే వాళ్ళు లేవు మనం. అందుకని ఆ పిల్లల్ని ఆ బారిన పడకుండా చాలా సివియర్గా గవర్నమెంట్ దృష్టికి తీసుకురావాలి. ప్రెస్ మీరు కూడా మంత్రుల రూపంలో కానీ, లేదా పీపుల్స్ రిప్రజెంటేటివ్లో కానీ, లేకపోతే సీఎం లెవెల్లో మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇది ఇలా ఆందోళన పడుతున్నారు. ప్రతి పిల్లాడు భయం వేస్తోంది. ఇప్పుడు నా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, పని చేస్తున్నారు. ఒక పిల్లాడు చిన్నపిల్ల 3.5 పిల్ల ఎంత చక్కటి స్మార్ట్ పిల్లడు. నేను ఏదన్నా మర్చిపోతే ఎక్కడ మర్చిపోయానని చెప్పేసి నేను బయటకు వెళ్తానంటే ఈ కర్ర తీసుకొచ్చేస్తుంది. ముందుగా ఈరోజు డ్రగ్స్ మీద ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎఫ్ఐ, మరి అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజానాట్య మండలి, ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేసిన లెనిన్ గారు, అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇది ఒక సరైన టైంలో ఏర్పాటు చేసిన సదస్సు ఇది. నేను ఏలూరు వాస్తవ్యుడిగా ఈ మధ్య చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఫర్ ది రాంగ్ రీజన్స్ ఈ మధ్య కాలంలో 2 సార్లు ఏలూరు పేరు దేశవ్యాప్తంగానూ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఒకటి ఏంటంటే గతంలో ఒకసారి ఆ విచిత్రమైన వ్యాధి ఒకటి సోకి ప్రజలు ఎక్కడెక్కడ అక్కడ పడిపోవటం, దానికి ఎంతవరకు కనుక్కోలేదు. అదొకటి జరిగింది. అప్పుడు ఇండియా ఫేమస్ అయిపోయింది ఏలూరు. ఇప్పుడు రెండోది నిన్న మొన్న జరిగిన సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు, డ్రగ్స్ సంబంధించి. ఇదొకటి చాలా బాధాకరమైన విషయం ఏలూరు వాస్తవ్యుడిగా. అంటే ఇది ఒక పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ కాకుండా ఇది ఈ మహమ్మారి, డ్రగ్స్ అనే మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత భయానకంగా తయారైందనేది ఈ మధ్యకాలంలో జరిగిన ఇన్సిడెంట్లు మనకు తెలియజేస్తున్నాయి. 2025 సంవత్సరంలో 125 కేజీల గంజాయిని ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు ఒక 46,000 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. కేసులు అయితే బుక్ చేశారు. ఎంత చేస్తున్నా కానీ ఈ మహమ్మారి అనేది మనకి కంట్రోల్లో రాకట్లేదు. దురదృష్టం ఏంటంటే మనకున్న రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ని ముంచివేస్తున్న, నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని ప్రత్యర్థుల మీద దాడికి ఉపయోగిస్తున్నారు తప్పించి ఎవరు కూడాను దీన్ని చిత్తశుద్ధితో కంట్రోల్ చేద్దామని ప్రయత్నించట్లేదు. నేను ఒక పర్టికులర్గా ఒక రాజకీయ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఇదిగో మీరు ఇలా చేశారు, మీరు ఇలా చేస్తున్నారు, మీరు ఇలా చేశారని తప్పించి ఒక కాంక్రీట్ యాక్షన్ అనేది మనకు కనిపించట్లేదు. మనం కూడా చూసాం, మన ఉప ముఖ్యమంత్రి గారు మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎలక్షన్ల ముందు. 24 గంటలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, 24 గంటల్లో డ్రగ్స్ని వీళ్ళు నాశనం చేస్తారు, మా ప్రభుత్వం వస్తే అట్లా చేస్తామని. సో వెరీ గుడ్. మరి ప్రభుత్వం వచ్చి 24 గంటలు కాదు కదా, దాదాపు 24 నెలల
2 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకని వద్దరు? వారికి కూడా కంట్రోల్ తప్పిందేమో అని ఒక అనుమానం వ్యక్తం అవుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. లేకపోతే వారు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదా? ఇవన్నీ కూడా ప్రజలకి వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే అసలు విషయానికి వస్తే ఈ డ్రగ్స్ అనేది అన్నిటికన్నా అతి విపరీతమైన ఒక జాడ్యం ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ. భావి తరాల్ని నిర్వీర్యం చేస్తుంది ఇది. ఒక వైరస్ లాగా, కరోనా వైరస్ కన్నా భయంకరమైన ఇది డ్రగ్స్ హ్యాబిట్. అసలు ఎప్పుడు కూడా అనుకోలే డ్రగ్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ ఏలూరులో చర్చించుకుంటామని. మనం ఎంతసేపు డ్రగ్స్ అని కానీ, కొలంబియా కానీ, వెనిజులా కానీ, లేకపోతే ఆ సౌత్ అమెరికన్ కంట్రీస్ లేదా అమెరికన్ కాంటినెంట్లో డ్రగ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఏలూరులో మనం ఈరోజు కూర్చుని డ్రగ్స్ గురించి చర్చించుకుంటామని మా తరం అయితే మేము కలలు కనలేదు, మేము ఊహించలేదు. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. దీని మీద పార్టీలకి అతీతంగా అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, అటు అధికారంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ, ఏ విధమైన జీరో టాలరెన్స్తో, ఏ విధమైన దీని మీద ఉదాసీనత లేకోకుండా వ్యవహరించి ఉక్కు పాదంతో అణచివేయాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మన ముందు తరాలు నాశనం అయిపోతాయి. డాక్టర్ గారు చెప్పినట్టు చిన్నపిల్లలకు కూడా డ్రగ్స్కి అందుబాటులోకి వచ్చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మన ఫ్యూచర్ జనరేషన్స్ నాశనం అయిపోతే దాంతోపాటు రాష్ట్రం, దాంతోపాటు దేశం కూడా నాశనం అయిపోతుంది. మన గతంలో చరిత్రలో చూసాం. ఓపియం అంటే నల్లమందు పేరు మీద యుద్ధాలు కూడా జరిగాయి చైనాలో. అంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది ఈ డ్రగ్స్ని కానీ, నల్లమందుని కానీ ప్రోత్సహిస్తుంది. ఇది చరిత్రలో ఉన్న నిజం. చైనాలో ఓపియం వార్స్ బ్రిటిష్ వాళ్ళకని, ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగాయి. అదేవిధంగా భారతదేశంలో కూడా ఏదన్నా ఒక అంతర్జాతీయ కుట్ర ఉందేమో ఇక్కడ ఈ గంజాయిని కానీ, నల్లమందు డ్రగ్స్ని కానీ ఎంత ప్రోత్సహించడానికి ఒక అంతర్జాతీయ కుట్ర ఏమైనా ఉందేమో కూడా అనుమానం వస్తుంది. ఏదేమైనా కానీ పార్టీలకి అతీతంగా ఈ దేశ పౌరులు, ముఖ్యంగా రాష్ట్ర పౌరులు అందరూ కూడాను దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. నేను ముగించే ముందు ఇంకొక మాట చెప్తాను. ఇది ఈ మత్తు మందులు తీసుకునే వాళ్ళు మన కుటుంబ సభ్యులే ఉంటారు, మన ఇళ్లలో ఉంటారు, మన పేటల్లోనే ఉంటారు, మన వీధుల్లోనే ఉంటారు, మన స్కూళ్ళలోనే చదువుతూ ఉంటారు. కనుక దీని మీద టీచర్స్ మీద బాగా ఫోకస్ పెట్టాలి. టీచర్స్కి, స్కూల్స్కి బాగా ఫోకస్ పెట్టి ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారేమో ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని మీద తగు చర్యలు తీసుకున్నట్టయితే అది మొగ్గలోనే అరికట్టవచ్చు. అదేవిధంగా గంజాయి తాగే వాళ్ళు కూడా ఫ్యామిలీలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఆ ఫ్యామిలీ కూడా, ప్రతి ఫ్యామిలీ కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కానీ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అని అనుమానం వస్తే వాళ్ళు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తగిన నివారణ చర్యలు, రిహాబిలిటేషన్ కానీ, లేకపోతే కౌన్సిలింగ్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కనుక జరిగితే మనం మొత్తం ప్రభుత్వం మీద, పోలీసుల మీద వదిలేసేసి మీరు చేయండి మేము చూస్తూ ఊరుకుంటాం అంటే కాదు. ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి టీచరు, ప్రతి స్కూలు కూడా దీన్ని బాధ్యతగా తీసుకుని చేస్తే తొందరలోనే ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దీన్ని కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా నా ఒక్కసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. శ్యామలారాణి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా. మరి ఈరోజు డ్రగ్స్ పైన ఐద్వా, ఎస్ఎఫ్ఐ, ప్రజానాట్య మండలి, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం అని ఏర్పాటు చేశాం. అయితే ఈరోజు డ్రగ్స్ మహమ్మారి ఏలూరు జిల్లాలో బాగా చరిల్లుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీనిపైనే మేము కూడా కొన్ని చోట్ల సర్వేలకు వెళ్ళిన చోటన మాకు కొన్ని తెలిసాయి. అంటే గంజాయి మన జిల్లాలో ఎక్కువగా అమ్మడిపోతూ ఉంది అని చెప్పేసి కూడా సమాచారము. అయితే ఈరోజు చూస్తూ ఉన్నాం, మన ఎంపీ గారు, మన ఏలూరు ఎంపీ గారు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. మరి మహిళలు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉంటే ఈరోజు పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. స్కూళ్ళ దగ్గర, కాలేజీల దగ్గర కూడా ఇలాంటివి ఎక్కువ శాతం అమ్ముడవుతూ ఉన్నాయి అనేది కూడా గణాంకంగా తెలుస్తూ ఉంది. మేము మొన్ననే ఎస్పీ గారిని కలిసాం. అంటే ఆ రోజు ఎస్పీ గారు లేకపోవడం వల్ల మేము రిప్రజెంటేషన్ ఇతరులకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డ్రగ్స్, గంజాయిల్ని అరికట్టాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఎంపీ గారు చేసిన పని వల్ల మన ఏలూరుకే సిగ్గుచేటు అని చెప్పేసి అంటున్నాం.
మరి ఎంపీ గారు చెప్తా ఉన్నారు, అబ్బబ్బే నాకేం తెలీదు, నేను పెద్ద ముత్తైదుని అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. అయితే ఈరోజు మరి ఎట్లా ఆయన డ్రగ్స్ తీసుకున్నారని వచ్చింది? అందుకని డ్రగ్స్ మహమ్మారిని వాళ్ళు చెప్పారు, మేము ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడతాము అని చెప్పేసి అన్నారు. అదేదైతే చెప్పారో దాన్ని అమలు చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే డ్రగ్స్ నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే ఎంపీ గారి సభ్యత్వం తీయించేయాలి. అలా ఎంపీగా కూడా కొనసాగించకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రజలకి మంచి చేసేందుకు పరిపాలనకి ఎక్కించారు. ఈ రోజున ఆయన తాగేసి సమాజానికి ఏం చెప్తారు అని చెప్పేసి కూడా మేము ఐద్వాగా డిమాండ్ చేస్తూ వెంటనే ఎంపీ గారిని రాజీనామాకి అట్లాగే ఎంపీ సీట్ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కోరుతాం. నా పేరు లెలిన్, ఎస్ఎఫ్ఐ ఏలూరు జిల్లా సెక్రటరీ. ఈరోజు అధికార పార్టీ కూటమి పార్టీ అయిన ఏలూరు ఎంపీ గారు సిగ్గుచేటు అని యువతకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు, నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఈరోజు యువత ఏ దారి పడుతుంది, ఆయన కూడా అదే దారిలో వెళ్తున్నారా? ఏలూరు జిల్లాలోని ఏలూరు నడిబొడ్డులో కూడా డ్రగ్స్కి విచ్చలవిడితనంగా చేస్తూ ఉన్నారు. అనేక విధంగా అమ్ముడుపోతూ ఉన్నాయి, అనేక షాపుల్లో అమ్ముడుపోతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన పోయి ఆయన ఎక్కడ డ్రగ్స్ తాగితే ఏమన్నా లీకేజ్ అవుద్దాం ఉద్దేశంతో తెలంగాణ పోయి మరి డ్రగ్స్ తీసుకున్నాడు. అక్కడ వదిలిపెట్టారా? అక్కడ సరే పట్టుబడ్డాడు. అక్కడ ఏం చెప్తున్నాయా అంటే నేనేం చేయలేదు, నేను పత్తి గింజని అంటున్నాడు. ఎవడో చెప్తాను మీ కలువని కబర్లు అని చెప్పి అడుగుతా ఉన్నాను విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా. ఇవన్నీ కూడా బోగస్ మాటలు లేవద్దు. ఆల్రెడీ చేసిన టెస్ట్లో కూడా అన్నింటిలో కూడా నిర్ధారణ అయింది. ఏలూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల్లో కూడా ఈరోజు డ్రగ్స్ బాగా తీవ్రతంగా ఉంది. డ్రగ్స్ పైన ఎదిరించేటువంటి వాళ్ళని కూడా చంపడానికి కూడా ముందడుగులో ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాం. వెంటనే అధికార పార్టీ ఏదో కూటమి పార్టీ ఉందో కూటమి పార్టీ వేయండి, దీనిపైన వెంటనే ఒక కమిటీ వేసి డ్రగ్స్ సంబంధించి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏంటి అనే అవగాహన మీద మొత్తం కూడా మనం తీసివేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో గతంలో ఎటువంటి అధికార పార్టీ ఏదైనా సరే నీకు 2014, 2018 లేదా అంతకుముందు సంవత్సరంలో నువ్వు ఎక్కడైతే దిగిపోయావు అన్ఎక్స్పెక్టెడ్గా సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుందని చెప్పేసి విధానంగా హెచ్చరిస్తున్నాం. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, అనేక సంఘాల ఆధ్వర్యంలో అవసరమైతే నీ ఇంటిని ముట్టడించడానికైనా వెనకాడని చెప్పి తెలుగుతా ఉన్నాం. వెంటనే ఎంపీది రాజీనామా చేయాలి. అదేవిధంగా ఎంపీ సీట్ను కూడా మొత్తం రద్దు చేయాలని చెప్పి, పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏలూరు బై ఎలక్షన్ చేయడానికైనా సరే ప్రజలు సిద్ధంగా ఉన్నారు, వెంటనే తెలియజేయాలని చెప్పేసి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లేని పక్షంలో ఏలూరు ఎంపీనా లేదా మంత్రిరాని కూడా చూడకుండా ప్రజలు ఆరోగ్యంగా వ్యక్తం చేస్తామని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ఒక 17 ఏళ్ళ పిల్లవాడు వాళ్ళ సొంత బాబాయ్ మీద గంజాయి తీసుకొని బీరు బాటిల్ ఆగేసి కొట్టాడు. దీనికి ఏం చెప్తారు? రీసెంట్గా నిన్న ఇదే టయానికి అక్కడ పెద్ద గొడవ అయింది ఒక సెంటర్లో. ఏలూరులో ఎప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో గంజాయి విచ్చడితంగా రన్ అవుతూ ఉంది. పోలీస్ శాఖనే అనుమతి ఇవ్వండి మేము చేస్తామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ అన్నారు. అదే పోలీస్ శాఖ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎస్ఎఫ్ఐగా కానీ ఇతర విద్యార్థి సంఘాలుగా కానీ హాస్టల్లో పిల్లలు మందు తాగుతున్నారు అని అనేకసారి రికమెండేషన్ ఇచ్చాం. ఏం చేసింది పోలీస్ వ్యవస్థ? హాస్టల్ వాటిని పట్టించుకుందో లేదు. కానీ మేమే వెళ్ళి కింద మీద పడి కొంతమంది ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు మొత్తం రెడ్ హ్యాండ్ పట్టుకొని వాళ్ళ హాస్టల్ని బయట పంపించేస్తాం. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి ఏలూరులో. ఇప్పుడు హై స్కూల్ పిల్లలకు కూడా గంజా జరుగుతూ ఉంది. కలెక్టరేట్ దగ్గర సుమారు దగ్గరలోనే మనోరు గంజా కొట్టారు. ఇప్పుడు ప్లేస్ మార్చారు. ఏఎస్ఆర్ స్టేడియము లేదా ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళి అక్కడ గంజా చేస్తూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ డ్రోన్ కెమెరా తీసుకుని చేస్తుంది. ఏం చేస్తూ ఉంది? ఎంపీ గారు పెద్ద ఊరికి పెద్దకే తప్పు చేస్తే ప్రజలు ఏం చేస్తారు? ఎంపీనే డ్రగ్స్ తీసుకున్నప్పుడు కింద కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మేము కూడా తాగుతాం, ఎంపీ తాగితే లేదా, మేము తాగితే వచ్చిందా అని దారిలో ఉన్నారు. అందుకనే అందరికీ సమాధానం చెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆయన రాజీనామా చేయమంటారా, లేదు ప్రజలకు మీరేమైనా సందేశం ఇస్తారా? క్లియర్గా తేల్చి చెప్పమని చెప్పి మేము అడుగుతున్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్.
ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.